పై దాడి కేసులో ఇప్పటికైతే మిస్టరీ వీడింది. కానీ అసలు కథ తేలాల్సి ఉంది. Think that this is his first time entrance at that residence. एक यंग बच्चा है, उसको स्केपगोट किया गया है. अभी वो बांग्लादेशी है, ओरिजिन ये नहीं है, वो अभी तक कंफर्म ये नहीं है. उनके पास कोई डॉक्यूमेंट्री एविडेंस नहीं है, कोई इंटरनेट. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి దేశం మొత్తం సంచలనంగా మారిన విషయం మనందరికీ తెలిసిందే. గురువారం తెల్లవారుజామున ముంబైలోని బాంద్రా వెస్ట్ లో ఉండే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ఒక గుర్తు తెలియని వ్యక్తి వెళ్లి అతనిపై కత్తిపోట్లు వేసి 6 చోట్ల గాయపరిచాడు. దీంతో అక్కడున్న వారు వెంటనే ముంబైలోని లీలావతి హాస్పిటల్ కి తీసుకెళ్లగా డాక్టర్లు సైఫ్ అలీ ఖాన్ వెన్నుముకలో విరిగిన కత్తి ముక్కను తొలగించడం జరిగింది. దీంతో సైఫ్ అలీ ఖాన్ పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు ధృవీకరించారు. ఇక ఇదిలా ఉంటే ముంబై పోలీసులు 30 టీములుగా విడిపోయి నిందితుడి కోసం సెర్చ్ చేయగా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో 5 అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఇక అలా ఎంక్వైరీలో ఆ 5 ఈ దాడికి సంబంధం లేదని తేలడంతో ముంబైలోని అన్ని సీసీటీవీ ఫుటేజ్లని స్కాన్ చేయడం మొదలెట్టారు. ఇక అలా చివరికి అంధేరీలోని డిఎన్ నగర్ లో నిందితుడు బైక్ దిగుతున్నట్లుగా కనిపించడం, అలా బైక్ నెంబర్ ఆధారంగా అతన్ని ట్రేస్ చేయడం జరిగింది. ఇక సమాచారం ప్రకారం ఆ బైక్ కోలీ లేబర్ గెస్ట్ హౌస్ దగ్గర ఉండడంతో అక్కడికి వెళ్లి విచారించగా ఆ వ్యక్తి మరో 3 కలిసి ఉంటున్నాడని తెలిసి పోలీసులు ఆ 3 విచారించడం మొదలెట్టారు. అలా అతని ఫోన్ నెంబర్తో పాటు అడ్రస్ డీటెయిల్స్ ని కూడా సేకరించారు. ఇక అలా అతని ఫోన్ నెంబర్ ద్వారా ఆ వ్యక్తి ఉన్న ప్లేస్ ని ట్రాక్ చేయగా నిందితుడు తానేలోని ఒక హైవే రోడ్ పక్కన ఉండే పొదల్లో దాక్కున్నట్లు పోలీసులు గుర్తించి అతన్ని అన్ని వైపులా చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. ఇక పోలీసులు తమ స్టైల్లో ఆ వ్యక్తిని విచారించగా అతను నమ్మలేని విషయాల్ని బయటపెట్టాడు. మొహమ్మద్ రోహిల్లా అమీన్ పకీర్ అలియాస్ షరీఫుల్లా ఇస్లాం షెహజాద్ అలియాస్ విజయదాస్. ఇతను 1994 ఫిబ్రవరి 15న బంగ్లాదేశ్లోని రాజాబరియా అనే గ్రామంలో ఒక నిరుపేద ముస్లిం కుటుంబంలో జన్మించాడు. తండ్రి మొహమ్మద్ సైదులా, తల్లి రజియా. ఇతనికి 4 అక్కా చెల్లెళ్ళు, 3 తమ్ముళ్ళు కూడా ఉన్నారు. అలా ఇతని తండ్రి చెప్పుల కొట్టు పెట్టుకుని కుటుంబాన్ని పోషిస్తే తల్లి కూలి పనికి వెళ్తుండేది. ఇక పుట్టినప్పటి నుండి పేదరికంలోనే పెరగడంతో విజయదాస్ కి తినడానికి 2 పూట్ల భోజనం ఉండేది కాదు. అంతేకాకుండా తనకి చదువు అబ్బకపోవడం, మరోవైపు 10వ తరగతి కూడా ఫెయిల్ అవ్వడంతో షరీఫుల్లా చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. దీంతో అప్పటి నుండి మెకానిక్ షాప్ లో పనిచేయగా అలా వచ్చే డబ్బులు తినడానికి తాగడానికి కూడా సరిపోయేవి కావు. ఇక ఈ క్రమంలోనే అమేరా అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో తల్లిదండ్రులు షరీఫుల్లా మరియు తన భార్యతో వేరు కాపురాన్ని పెట్టించారు. ఇదిలా ఉంటే రోజు రోజుకి వీరికి ఆర్థిక సమస్యలు తలెత్తడం, మరోవైపు తన అక్కా చెల్లెళ్లకు పెళ్లి చేయాలని ప్రెషర్ పెట్టడంతో షరీఫుల్లా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉండేవాడు. అంతేకాకుండా ఒకానొక టైంలో ఇంట్లో తినడానికి తిండి లేని పరిస్థితి రావడంతో భార్యాభర్తలిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో షరీఫుల్లా రాజబరియాలో ఉంటే ప్రయోజనం లేదని ఢాకాకి వెళ్లి లేబర్ పనిచేయడం మొదలెట్టాడు. ఇక ఈ క్రమంలోనే కోల్కతాలోని ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కి లేబర్స్ కావాలని, వారికి మంచి శాలరీ కూడా ఇస్తారని తెలిసి షరీఫుల్లా కోల్కతాకి రావడానికి సిద్ధపడ్డాడు. ఇదిలా ఉంటే లేబర్స్ ని సప్లై చేసే ఒక బ్రోకర్ షరీఫుల్లా దగ్గర పాస్పోర్ట్ లేకపోయినా డూప్లికేట్ ఐడి కార్డ్ ని క్రియేట్ చేసి షరీఫుల్లా పేరుని విజయదాస్ గా మార్చడం జరిగింది. ఇక కోల్కతాకి వచ్చిన విజయదాస్ కొంతవరకు సంపాదిస్తూ ఆ డబ్బుల్ని ఇంటికి పంపిస్తుండేవాడు. ఈ క్రమంలోనే తన తండ్రికి ఆరోగ్యం క్షీణించడంతో అప్పు చేసి మరి అతనికి ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది. అలా కాలం గడుస్తున్న కొద్దీ తనకి వచ్చే డబ్బులు ఆ అప్పు తీర్చడానికి సరిపోకపోవడంతో విజయదాస్ దొంగతనం చేయాలని డిసైడ్ అయ్యాడు. దీంతో తన చుట్టుపక్కల ఉండే ఇంటి వారు ఊరికెళ్లినా లేక బయటికి వెళ్లినా ఆ ఇల్లుని అబ్జర్వ్ చేసి సరైన సమయం చూసి విజయదాస్ ఆ ఇంటిలోకి చొరబడి అక్కడుండే నగలు డబ్బుని దోచుకునేవాడు. ఇక విజయదాస్ దొంగతనం చేసిన డబ్బుని ఇంటికి పంపగా తన తల్లిదండ్రులు ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి పెళ్లి చేయడం మొదలెట్టారు. అలా 1 ఇయర్ కోల్కతాలోనే ఉన్న విజయదాస్ ముంబైలో మంచి శాలరీతో హౌస్ కీపింగ్ జాబ్ ఉందని తెలుసుకొని తన మకాన్ని ముంబైకి మార్చేశాడు. ఇక మొదటిగా ఒక బార్ లో జాయిన్ అవ్వగా అక్కడే పనిచేస్తూ చిన్న చితక ఇళ్లలో, అపార్ట్మెంట్స్ లో దొంగతనం చేస్తుండేవాడు. కానీ ఇతను 2 నెలలకి మించి ఒక ప్లేస్
లో ఉండేవాడు కాదు. ఇక అలా తన ఇంట్లో వారందరూ విజయ్ దాస్ పైనే ఆర్థికంగా ఆధారపడి ఉండడంతో ఇలా చిన్న చితిక దొంగతనాలతో తన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వట్లేదని కాస్త పెద్దగా దొంగతనం చేసి ఊరికి వెళ్లి సెటిల్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఇక ఈ క్రమంలోనే సైఫ్ అలీ ఖాన్ ఉంటున్న అపార్ట్మెంట్ ఆపోజిట్ లో ఉన్న ఒక పబ్ లో విజయ్ దాస్ పనిచేయగా 4 నెలల నుండి ఆ అపార్ట్మెంట్ ని గమనిస్తూ ఉండేవాడు. ఇక 12 అంతస్తుల గల ఆ బిల్డింగ్ లో ఒక్కో ఫ్లోర్ లో 10,000 స్క్వేర్ ఫీట్ తో కన్స్ట్రక్షన్ అయి అందులో 4 ఫ్లోర్లుంటే 5 బెడ్రూమ్లు, జిమ్, మ్యూజిక్ రూమ్స్ సపరేట్ గా ఉన్న ఈ లగ్జరీ అపార్ట్మెంట్ ని సైఫ్ అలీ ఖాన్ మరియు కరీనా 2013లో 48 కోట్లు పెట్టి కొనుగోలు చేయగా అప్పటి నుండి వీరిద్దరు తమ 2 కొడుకులతో అపార్ట్మెంట్ లో నివసిస్తుండేవారు. ఇదిలా ఉంటే విజయ్ దాస్ కి అపార్ట్మెంట్ లో ఎవరుంటారో తెలియదు గాని అక్కడ దొంగతనం చేస్తే మాత్రం తన లైఫ్ సెటిల్ అయిపోతుందనుకున్నాడు. అలా తను ఫ్రీగా ఉన్నప్పుడు బిల్డింగ్ చుట్టూ తిరగడం, అక్కడ ఉండే సెక్యూరిటీతో మాట్లాడుతూ గమనిస్తుండేవాడు. ఇక జనవరి 16న ఉదయం 3 గంటల సమయంలో విజయ్ దాస్ సైఫ్ అలీ ఖాన్ ఉంటున్న 12వ అంతస్తులోకి చొరబడ్డాడు. అలా తను లోపలికి వెళ్ళగానే ఎదుట ఒక రూమ్ ఉండగా విజయ్ దాస్ అందులోకి వెళ్లడం జరిగింది. ఇక ఆ రూమ్ లో సైఫ్ అలీ ఖాన్ చిన్న కొడుకైన జహంగీర్ తన కేర్ టేకర్ తో కలిసి ఉంటాడు. అలా విజయ్ దాస్ లోపలికి వెళ్ళగానే కేర్ టేకర్ అతన్ని చూసి గట్టిగా అరవగా విజయ్ దాస్ ఆమెను కత్తితో గాయపరిచాడు. దీంతో ఆమె అరుపుల్ని విన్న ఇంట్లో ఉన్న 3 పని వాళ్లతో పాటు సైఫ్ అలీ ఖాన్ కూడా బయటికి రాగా కేర్ టేకర్ గాయాల్ని చూసి తన చిన్న కొడుకు ఏదైనా ప్రమాదం చేస్తాడేమో అని సైఫ్ అలీ ఖాన్ భయపడి విజయ్ దాస్ ని ఎదురించేందుకు సిద్ధపడ్డాడు. ఇక మరోవైపు విజయ్ దాస్ మాత్రం ఆ రూమ్ లోనే ఉండి తనకి ₹1,00,00,000 ఇస్తే తన కొడుకుని ఏం చేయనని లేదంటే హతమారుస్తానని బెదిరించడంతో సైఫ్ అలీ ఖాన్ విజయ్ దాస్ కి నచ్చజెప్పడం మొదలెట్టాడు. కానీ ఎంత చెప్పినా తన మాటల్ని వినకపోవడంతో సహనాన్ని కోల్పోయిన సైఫ్ అలీ ఖాన్ విజయ్ దాస్ దగ్గరున్న కత్తిని లాక్కునే ప్రయత్నంలో సైఫ్ అలీ ఖాన్ కి 6 చోట్ల గాయాలవ్వడం, తను తెచ్చుకున్న కత్తి కూడా విరిగిపోవడంతో విజయ్ దాస్ హుటాహుటిగా ఆ ఇంటి నుండి పారిపోయాడు. అలా తను వెళ్తూ సీసీటీవీని చూడడంతో దాన్ని ఆధారంగా తీసుకున్న పోలీసులు 30 టీములుగా మారి విజయ్ దాస్ కోసం సెర్చింగ్ లో పడ్డారు. ఇక తన ఫోన్ నెంబర్ ఆధారంగా పోలీసులు విజయ్ దాస్ ని అదుపులోకి తీసుకుని తనపై 312, 331/4, 331/6, 331/7 అని 5 కేసులను ఫైల్ చేసి బాంద్రా ఈస్ట్ కోర్టులో హాజరుపరచగా పోలీసులు విజయ్ దాస్ ని 5 రోజుల కస్టడీని కోరారు. దీంతో కోర్టు అతని కస్టడీని పోలీసులకు ఇవ్వడంతో విజయ్ దాస్ ఆ దొంగతనాన్ని ఒంటరిగానే చేశాడా లేక ఎవరైనా సహాయం చేశారా అనే విషయాలు త్వరలోనే వెల్లడిస్తామని డీసీపీ దీక్షిత్ గారు వెల్లడించారు. ఇక మరోవైపు సైఫ్ అలీ ఖాన్ ని జనవరి 21న డిశ్చార్జ్ చేస్తున్నట్లు లీలావతి హాస్పిటల్ వైద్యులు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే సైఫ్ అలీ ఖాన్ హాస్పిటల్ బిల్లు మొత్తం 36 లక్షలు అయిందని, అందులో 25 లక్షల రూపాయలని ఇన్సూరెన్స్ కంపెనీ అందిస్తుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ వార్తలపై స్పందించిన సైఫ్ అలీ ఖాన్ టీం ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అంత బిల్ అవ్వలేదని క్లారిటీ ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్ సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడు షరీఫుల్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.